అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. ఈరోజు మీరు చూసినట్లయితే పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. రొమాంటిక్ పాటలు, చక్కని కొవ్వొత్తులు, మంచి ఆహారము, చక్కని డ్రింక్స్, ఈ రోజంతా మీ జీవిత భాగస్వామితో మీరు గడపడానికి ప్రేమతోటి ఈరోజు గొప్పగా అనుభవించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు మీ ప్రియమైన వారికి మీ యొక్క నమ్మకం పెరగడానికి, మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి వెలువడేలా చెప్పండి. ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్థిక స్థితి కోసము రావి చెట్టు యొక్క నీడలో నిలబడి నీరు, చక్కెర, నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మూలాలపై ఒక ఇనుప పాత్ర నుండి పోయండి. ఇలా చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మీ దోషాలు పరిహారం అవుతాయి. మీ సందేహ స్వభావం మోటివిని ఈరోజు తొలగించుకోవాలి. ఈ రోజు కోసం మీరు బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళి మీరు చాలా మంచి సమయాన్ని గడుపుతామని ట్రై చేస్తారు. ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితి కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ఈరోజు మరి రాశికి చెందిన పెద్దవారైతే వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగిపోతుంది. ఈరోజు దానికోసం మీరు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. సరదా కోసం మీరు బయటకు వెళ్ళడానికి లేదా బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీరు ఈరోజు మంచిగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇంకా నల్ల మిరియాలు, నల్ల గోధుమలు మరియు ఒక ముదురు నీలం వస్త్రం యొక్క వస్త్రాన్ని మీరు ముడి బొగ్గును దాంట్లో ఒక వస్త్రంలో కట్టించి మెరుగైనటువంటి ఆదాయం కోసము దాన్ని ప్రవహించే నీటిలో వేసేయండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరియు మంచి జీవితం అనేది లభిస్తుంది. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా తొలగించబడతాయి. ఈరోజు మీరు హాస్పిటల్స్కు వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి అవసరాలు కూడా కొన్ని వస్తాయి. కుటుంబ సభ్యుల గురించి మీరు జాగ్రత్తగా ఖర్చులను నియంత్రించాల్సి వస్తుంది. వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఈరోజు సోదరుని పరిస్థితులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి సోదరులతోటి విభేదాలను కూడా పరిష్కరించుకునే దిశగానే మరి అవి సాగుతాయి. ఈరోజు బంధుమిత్రులతోటి కోపంగా మాట్లాడకండి, లేకపోతే గొడవలు అవుతాయి. మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది. ఈరోజు విద్యార్థులు అయితే చదువుల కోసం ప్రయత్నాల్లో గట్టిగానే చేయడం జరుగుతుంది. మరియు లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ మరి తుప్పు. మరి ఈరోజు పరిహారం కూడా చేయాల్సి వస్తుంది. ఆ పరిహారం కొరకు మీరు చక్కగా 2 గడ్డముకు కాయలు తీసుకొని వాటిని దారంలో కట్టి మెడలో ధరించాల్సి వస్తుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.